ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గార్లవడ్డు గ్రామ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో బస్సులో ఉన్న 117 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 గంటలకు బయలుదేరాం సార్. జల్లులు పడుతున్న వర్షంగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. అకస్మాత్తు ఏమైందంటే లెఫ్ట్ సైడ్లో ట్రాక్టర్ ఉట్టి దాని వెనుక డోమ్ ఉంది, ఇంజన్ లేదు, దానికి సమస్య ఏం లేదు. మా డ్రైవర్ ఏమో 50-60 స్పీడ్లో వస్తున్నాడు. కాకపోతే ఇదే యాంగిల్లో లారీ వస్తుంది సార్, మన మధ్యలో లారీ. ఆ ఫోక్సింగ్కి ఇది కనిపించలేదు, అది కంట్రోల్ కాకుండా దానికి గుద్దేశాడు అనమాట. ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు సార్. ఒకవేళ కట్టు లేకపోతే ప్రమాదం తప్పే, మాకు సేఫ్ వెళ్ళిపోయే వాళ్ళం మనం. 3 గంటలకు బయలుదేరాం సార్. జల్లులు పడుతున్న వర్షంగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. అకస్మాత్తు ఏమైందంటే లెఫ్ట్ సైడ్లో ట్రాక్టర్ ఉట్టి దాని వెనుక డోమ్ ఉంది, ఇంజన్ లేదు, దానికి సమస్య ఏం లేదు. మా డ్రైవర్ ఏమో 50-60 స్పీడ్లో వస్తున్నాడు. కాకపోతే ఇదే యాంగిల్లో లారీ వస్తుంది సార్, మన మధ్యలో లారీ. ఆ ఫోక్సింగ్కి ఇది కనిపించలేదు, అది కంట్రోల్ కాకుండా దానికి గుద్దేశాడు అనమాట. ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు సార్. ఒకవేళ కట్టు లేకపోతే ప్రమాదం తప్పే, మాకు సేఫ్ వెళ్ళిపోయే వాళ్ళం మనం.